నమస్కారం. నేను మీ కణిభాస్కర్, హైదరాబాద్. వెల్కమ్ టు పశుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. మనము పెద్దవాళ్ళు చెప్పినవి ఒక్కొక్కసారి వింటూ ఉంటాం. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అని. అవి మనకి అప్పుడు చెప్తే సరిగా అర్థం కాదు. గత జన్మ మనం ఏదైతే పూర్వజన్మలో చేసిన పాపపుణ్య ఫలితాలనే మనం ఈ జన్మలో అనుభవిస్తూ ఉంటాం. అది మనకి తెలియదు. కాబట్టి ఉన్నంతలో ఎప్పుడూ కూడా దానం చేసుకోవడం అనేది ఎంతైనా సరే మంచిది. కాబట్టి ఈ వీడియోలో ఏ దానాల వల్ల ఏ ఫలితం కలుగుతుంది అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కన్యాదానం వల్ల బ్రహ్మలోక ప్రాప్తి జరుగుతుంది. బంగారాన్ని దానం చేయటం వల్ల విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. గుర్రం దానం చేస్తే గంధర్వలోకం, ఏనుగుని దానం చేస్తే శివలోకం, ఇల్లు దానంగా ఇస్తే విష్ణుకరుణ, నాగలి దానం చేస్తే శ్రీకృష్ణుడి ప్రేమ, భూదానం శివలోక నివాసము, ఎద్దుని దానంగా ఇస్తే మృత్యుంజయ లోకంలో, గోవుని దానంగా ఇవ్వటం ద్వారా వైకుంఠ నివాసము మనకి కలుగుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఉన్నంతలో దానం ధర్మం చేసుకోవటం అనేది ఎంతైనా సరే మంచిది.